రాజస్థాన్లోని అల్వార్ జైలు వేదికగా గగురు పొడిచే నేర నేపథ్యం కలిగిన ఇద్దరు ఖైదీల మధ్య ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. అల్వార్కు చెందిన హనుమాన్ ప్రసాద్ అనే వ్యక్తి 2017లో ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త పిల్లలను అడ్డు తొలగించుకోవాలని కిరాతక నిర్ణయం తీసుకున్నాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఒకే కుటుంబానికి చెందిన 5గురిని మటన్ కొట్టే కత్తితో నరికేశాడు. ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా న్యాయస్థానం నేరాన్ని ధృవీకరించి జీవిత ఖైదు విధించడంతో ప్రస్తుతం అల్వార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరోవైపు ప్రియా సేథ్ అనే యువతి కూడా అత్యంత కన్నింగ్ ప్లాన్తో ఒక యువకుడి ప్రాణాలు తీసిన కేసులో అదే జైలులో ఉంటోంది. ఈమె తన ప్రియుడి అప్పులు తీర్చడం కోసం డేటింగ్ యాప్ ద్వారా దుష్యంత్ శర్మ అనే యువకుణ్ణి ట్రాప్ చేసి కిడ్నాప్ చేసింది. కేవలం డబ్బు కోసం అతన్ని చిత్రహింసలకు గురిచేయటమే కాకుండా తన నేరం బయటపడుతుందనే భయంతో కిరాతకంగా హతమార్చింది. ఈమెకు కూడా కోర్టు జీవితకాలం జైలు శిక్ష విధించటంతో జైలు గోడల మధ్య కాలం గడుపుతోంది. ఈ ఇద్దరు కిరాతక నేరస్తుల మధ్య 6 నెలల క్రితం జైలులోని పరిచయం ఏర్పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలు ఒకరినొకరు కలుసుకునే సమయంలో వీరిద్దరి మధ్య మాటలు కలిసి అది కాస్త గాఢమైన ప్రేమగా రూపాంతరం చెందింది. సమాజం దృష్టిలో హంతకులుగా ముద్రపడినప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉండాలని నిశ్చయించుకుని వివాహం చేసుకోవాలని పెద్ద నిర్ణయం తీసుకున్నారు. చట్టపరమైన చిక్కులు ఉన్నప్పటికీ తమ ప్రేమను గెలిపించుకోవాలని భావించి మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టు తలుపు తట్టారు. సాధారణంగా నేరస్తులకు పెరోల్ రావడం కష్టమైనప్పటికీ పెళ్లి అనేది ప్రాథమిక హక్కుగా పరిగణిస్తుండటంతో కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన విచారణలో న్యాయస్థానం వారి అభ్యర్థనను మన్నిస్తూ వివాహ వేడుక కోసం వారికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో జైలు అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇద్దరు జీవిత ఖైదీలు ఇలా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం రాజస్థాన్ చరిత్రలో చాలా అరుదైన విషయం. పెరోల్ మంజూరు కావడంతో వీరిద్దరూ త్వరలోనే జైలు బయటకు వచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కబోతున్నారు. అయితే ఈ 15 రోజుల పెరోల్ కాలంలో వారు పోలీసుల నిఘాలో ఉండాల్సి ఉంటుంది. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని నిబంధనలు విధించారు. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే అంటే 15 రోజుల గడువు పూర్తి కాగానే వారు తిరిగి అల్వార్ జైలుకు చేరుకొని తమ మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఒకవైపు 5గురిని చంపిన హంతకుడు, మరోవైపు కిడ్నాప్ చేసి చంపిన కిలాడీ యువతి జంటగా మారడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది వారి వ్యక్తిగత విషయమని అంటుంటే మరికొందరు ఇలాంటి కఠిన నేరస్తులకు పెరోల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జైలు గోడల మధ్య చిగురించిన ఈ వింత ప్రేమ కథ ఇప్పుడు రాజస్థాన్ పోలీసు వర్గాల్లో మరియు న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. శిక్షా కాలంలో కూడా ప్రేమకు తావు ఉంటుందని నిరూపించిన ఈ జంట ప్రయాణం పెళ్లి తర్వాత మళ్లీ జైలులోనే సాగనుంది.